కన్యకామాత కామిత వరదాత. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా యావత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య బంధువులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ కొటికి విఠల్ నంబర్ 1 చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఆఫ్ ది కంట్రీ, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. లీలా వినోదిని త్రిభువన పాలిని లీలా వినోదిని దీన జనావన దివ్య కరుణి. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. మెదక్ జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన. మంజీర మీద చెక్ డ్యాంలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశాలు. సమగ్ర వ్యవసాయ విధానంపై మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమావేశం. సంక్షేమ పథకాలతో రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని వ్యాఖ్య. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష. కూరగాయల కేంద్రాలను వికేంద్రీకరించాలని అధికారులకు ఆదేశాలు. ఇక డీటెయిల్స్కి వెళ్తే, హైదరాబాద్ ఆసిఫ్ నగర్ పరిధిలోని దత్తాత్రేయ డివిజన్ నటరాజ్ నగర్లో లాక్డౌన్ కారణంగా తిండి లేక, డబ్బులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాక్డౌన్ ప్రారంభమైన 40 రోజుల నుండి తమను ఆదుకున్న నాదుడే లేడని వాపోతున్నారు. ప్రభుత్వం కానీ, నాయకులు కానీ తమను పట్టించుకోలేదని అన్నారు. ఇకనైనా సీఎం కేసీఆర్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ తమను ఆదుకోవాలని కోరుతున్నారు. जो प्रॉब्लम है तुम्हारा सॉल्व करो, क्या प्रॉब्लम है तुम लोगों का बोलो। समझे 40 दिन होगा, हमारे कुछ अभी तक कुछ नहीं मिला, क्या क्या प्रॉब्लम है बोलो। बात कर रहा हूँ साहब, मेरा नाम जहांगीर खान है। इन लोग को तकलीफ है, इस वजह से आज बोल रहा हूँ 40 दिन हो गए, इन लोग को कुछ नहीं मिला साहब। अभी तक बहरान है, बेचारों को दवाओं के पैसे तक नहीं मिल रहे। इस वजह से मैं यूसुफ साहब से भी रखा था, मगर यहाँ तक पहुँचे नहीं बात। समझे, यूसुफ है ना, उनसे भी रखा था, यहाँ तक पहुँची नहीं। प्लीज़ आप अददन गुजारिश है, आप जो यहाँ तक राशन पहुँचाइए साहब। असद साहब के गुजारिश करते हैं कि यहाँ पर इमदाद नहीं पहुँची है, आप यहाँ पर पहुँचाइए। 40 दिन हो गए साहब लॉकडाउन होके, बहुत परेशानी में गुजर रहा है यहाँ का। ये नटराज नगर जिर्रा नहीं देखे साहब, कोई आके नहीं देखे, अभी तक कोई आके देखे नहीं अभी तक। हमें प्लीज़ आई रिक्वेस्ट यू सर, अकबर साहब, अस्सलाम वालेकुम। नटराज नगर का एरिया 40 दिन होगा लॉकडाउन बंद हो, एक बार भी राशन नहीं आया यहाँ पे। अभी क्या बोले, कोई दे रहे भी नहीं, कोई लाए भी नहीं अभी तक यहाँ पे। बोले तो गुजारिश करे तो हो सकता। वैसे सब कुछ सब यहाँ पे हालत है कैसे है, सब मालूम रख के भी वहाँ पे वो एरिया में उधर एरिया में दे ले रहा हूँ, ये एरिया में तो नहीं दे रहे। अभी तक यहाँ एरिया में आया नहीं राशन अभी तक। उनसे गुजारिश है कि इधर भी राशन दिया जाए। तो कारोबार किसी का भी नहीं चल रहा। अभी यहाँ पे बिल्डिंग है, आप बोल के दिख रहे हैं, यहाँ पे बिल्डिंग है, किसी का भी नहीं, सब किराएदार है यहाँ पे, यहाँ से यहाँ तक किराएदार है। अब उनसे गुजारिश है कि उन्होंने दिए तो ही चलने वाला है राशन। तो चल रहा है, ऐसे चल रहा, खा रहे मोटा की घाटा के खा रहे, हम लोग वैसे रह रहे, कभी खा रहे कभी नहीं खा रहे। अब ऐसे चल रहा, रमजान चलाना पड़ा रमजान को भी। भाई अब तक तो इधर कोई भी नहीं आए, यहाँ पे देने वाले करने वाले जैसा भी रहे आप चला ले रहे। आप लोग ऐसा लॉकडाउन करे तो कब तक रहेंगे हम लोग? छोटे बच्चे वाले हैं, हमारे मजदूरी करना तो खाना हम लोग, हम नहीं। अब मजदूर घर में बैठे तो कहाँ से लाके मोटे चावल कब तक खाएंगे? रमजान में भी रोजे रहे। కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా ఖమ్మం ఎంపీ శాసనసభ పక్ష నేత నామ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నామ ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ మధుకాన్ షుగర్స్ వారు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 25,000 లీటర్ల శానిటైజర్స్ మరియు మాస్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ కి శానిటైజర్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ WHO ప్రమాణాలతో శానిటైజర్లు తయారు చేసినట్టు తెలిపారు. అధికారులు కూడా చాలా బాగా పనిచేశారు.
పనిచేసేసి బ్రహ్మాండంగా లాక్డౌన్ని మంచిగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలు కూడా మన రాష్ట్ర ప్రజలు చాలా జాగ్రత్తగా చేశారు. ఇందులో భాగంగానే ఈ యొక్క కరోనా మహమ్మారి నుంచి బయటపడటానికి ముఖ్యంగా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. దానికి గాను శానిటైజర్స్ ముఖ్యంగా శానిటైజర్స్ ఉపయోగించుకోవాలి, శానిటైజర్ వాడాలి అని చెప్పుకుంటున్నాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ఏదైతే ఫార్ములాలు రిలీజ్ చేసిందో ఈ వైరస్ వచ్చినప్పుడు, ఈ కరోనా వచ్చిన తర్వాత WHO ఒక ఫార్ములాస్ రిలీజ్ చేసి ఎథనాల్ బేస్డ్ శానిటైజర్స్ వాడాలి అని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి నాము ముత్తయ్య గారి ట్రస్ట్ నుంచి, మధుకాన్ షుగర్స్ నుంచి మరి KTR గారికి 4 రోజుల క్రితమే 1,50,00,000 విలువైనటువంటి శానిటైజర్స్ని ఈ షుగర్ ఫ్యాక్టరీలో తయారు చేసేసి మరి ఖమ్మానికి, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి, మైబాద్కి, ఇంకా సూర్యాపేటలో కూడా ఇట్లా ఇవ్వాలని ఆలోచనతో ఈ రోజున ముందుగా ఇవాళ ఖమ్మం జిల్లా శానిటైజర్స్ అన్ని కూడా కలెక్టర్ గారికి అందించడం జరిగింది. మిగతా కూడా 3 జిల్లాలో కూడా 2-3 రోజుల్లో అన్నీ కూడా శానిటైజర్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతాయి. ఎథనాల్ బేస్డ్ శానిటైజర్స్ వాడటం వల్ల ఈ యొక్క వైరస్ అనేది దాంట్లో బాగా ఎఫెక్టివ్గా మరి పనిచేయడానికి, ఈ వైరస్ని అంటే వైరస్ కిల్ గురించి వైరస్ని మనం పారదోలడానికి ఎథనాల్ బేస్డ్ శానిటైజర్స్ని వాడాలని ఏదైతే నిర్ణయించారో దాంట్లో భాగంగానే ఇవాళ మన ఖమ్మం జిల్లా రైతులు పండించినటువంటి చెరుకు పంట నుంచి వచ్చినటువంటి ఎథనాల్తోని మరి ఇక్కడే మనం శానిటైజర్స్ బ్రహ్మాండమైన శానిటైజర్స్ని, అది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫార్ములాతో తయారు చేసిన శానిటైజర్స్ని, మంచి క్వాలిటీ ఉన్నటువంటి శానిటైజర్స్ తయారు చేసాం. అన్నీ కూడా ప్రజలకు అందించా కూడా. ఇందులో భాగంగా ముఖ్యంగా చూసినట్టయితే మనం లాక్డౌన్లో మిగతా రాష్ట్రాలతో కనుక చూస్తే మన రాష్ట్రం అన్ని విధాలు కూడా మన నాయకుడు తీసుకున్న నిర్ణయాల వల్ల మన రాష్ట్రం అన్ని విధాలు కూడా మన ముందుండి ఇక్కడున్న ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా లాక్డౌన్ పర్ఫెక్ట్ కూడా మరి అమలు చేసుకుంటూ వీలున్నంత వరకు మరి ఈ రోగం ఈ యొక్క మహమ్మారిని మేము బారిన పడకుండా ప్రజలను రక్షించుకున్నాం. ఇంకా రాబోయే టైంలో ఏదున్నా కూడా ఖమ్మం జిల్లా, అదేవిధంగా రాష్ట్ర ప్రజలు అదృష్టం అనుకోవాలా. మన నాయకుడు మనకు దొరకడం, మన నాయకుడు వల్ల ఇవాళ మన రాష్ట్రాన్ని ఇప్పటివరకు బాగా రక్షించుకోగలిగాం. వల్ల రాబోయే టైంలో కూడా ఇదే విధంగా ఉంటుందని చెప్పుకుంటూ, ఇదే విధంగా ఈ యొక్క మహమ్మారి మీద పడినప్పుడు, లాక్డౌన్ అయినప్పుడు ఎంతోమంది దాతలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది దాతలు ముందుకొచ్చారు. అందులో భాగంగా నామ ముత్తయ్య గారి ట్రస్ట్ నుంచి ఈ రోజున ఇక్కడ 25,000 లీటర్ల శానిటైజర్స్ ఇవ్వడం జరిగింది. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంజూరు మీద ఉన్న చెక్ డ్యాంలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి వర్షాకాలంలో నీరు నిలపాలని అన్నారు. ఈ చెక్ డ్యాంల ద్వారా 0.2 TMCల నీటిని నిల్వ చేయవచ్చునని, 15 నుంచి 20,000 ఎకరాలకు ఈ చెక్ డ్యాంలు నీరు ఉపయోగపడతాయని అన్నారు. ఈ చెక్ డ్యాంల వల్ల ఈ ప్రాంతం రూపురేఖలే మారిపోతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులు ఎన్నో ఏళ్ల నుంచి చెక్ డ్యాంలు కోరుతున్నా కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు పట్టించుకోలేదని అన్నారు. తెలంగాణ వచ్చాక తెరాస ప్రభుత్వమే ఈ 15 చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టిందని అన్నారు. నేను ఈరోజు మంజీరా మీద ఉండేటువంటి చెక్ డ్యాంలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి వచ్చే వర్షాకాలానికి నీళ్లు నిలపాలి. ముఖ్యంగా మరి ఇటు హత్నూరా, కొంచారం 2 మండలాల రైతాంగానికి మేలు జరగాలనే ఉద్దేశంతో ఈ యొక్క పర్యటన ఏర్పాటు చేసుకున్నాం. అయితే దీంట్లో భాగంగా ఈరోజు మనకు మంజీరా మీద 15 చెక్ డ్యాంలు మంజూరు చేసుకున్నాం. మొత్తంగా ఇంతవరకు సమైక్య రాష్ట్రంలో ఒక్క చెక్ డ్యాం కూడా మంజీరా మీద మన ప్రాంతంలో ఒక్కటి కూడా శాంక్షన్ చేయలేదు. మరి ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 15 చెక్ డ్యాంలు మంజీరా మీద మనం శాంక్షన్ చేసుకున్నాం. అందులో 11 చెక్ డ్యాంలు నర్సాపూర్ నియోజకవర్గంలో, 2 చెక్ డ్యాంలు మెదక్ నియోజకవర్గంలో, 2 చెక్ డ్యాంలు సంగారెడ్డి నియోజకవర్గంలో చేసుకున్నాం. ఈ 15 చెక్ డ్యాంల నిర్మాణంతో దాదాపు 0.2 TMC నీళ్లు నిలుపుకొని దాదాపు మనకొక 15 నుంచి 20,000 ఎకరాల సాగుకు ఉపయోగపడే విధంగా ఈ చెక్ డ్యాం నిర్మాణం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ చెక్ డ్యాంల వల్ల ఈ ప్రాంతం రూపురేఖలే మారిపోతాయి. బ్రహ్మాండంగా భూగర్భ జలాలు పెరిగి ఈ ప్రాంత రైతాంగం మరి ఎన్నో ఏళ్ల కలలు ఇక్కడ చెక్ డ్యాం కట్టాలని దశాబ్దాల నుంచి ప్రజలు అడుగుతా ఉంటే గతంలో పరిపాలించిన తెలుగుదేశం ప్రభుత్వం గాని, కాంగ్రెస్ ప్రభుత్వం గాని ఒక్క చెక్ డ్యాం కూడా ఈ ప్రాంతంలో శాంక్షన్ చేయలేదు. ఈ ప్రాంత రైతాంగులు దరఖాస్తులు ఇచ్చి చేతులు నొప్పు పెట్టినాయి తప్ప ఒక్క చెక్ డ్యాం కూడా కట్టలే. ఇవాళ మన తెలంగాణ మనకు వచ్చింది కనుక, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది కనుక 15 చెక్ డ్యాంలు ఈ రోజు నిర్మాణంలో ఉన్నాయి.
ఈ 15 చెక్ డ్యాంలలో ఇప్పుడు దాదాపు 10 చెక్ డ్యాంల పనులు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. ఈ 10 చెక్ డ్యాంలు వచ్చే 40 రోజుల్లోగా పూర్తి చేయాలని చెప్పి ఇంజనీర్లకు కాంట్రాక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మనకు జూన్ 10వ తేదీ కల్లా ఈ యొక్క మంజీరా మీద 10 చెక్ డ్యాంలు కూడా పూర్తి చేయాలని చెప్పాం. ప్రతి 10 రోజులకు కూడా వర్క్ యొక్క ప్రోగ్రెస్ ను ఫోటోలు క్వాంటిటీ వైజ్ రిపోర్ట్ కూడా పంపాలని చెప్పి జిల్లా ఎస్సీ గారిని ఈఈ గారిని కూడా ఆదేశించినాం. ఈ 40 రోజులు పనులు జరిపించి ఈ 10 చెక్ డ్యాంలు కూడా పూర్తి చేసి మరి ఈ మంజీరా మీద ఉండేటువంటి చిలప్చేడ్ గాని, కొల్చారం గాని, హత్నూర గాని, సంగారెడ్డి మండలం, అదేవిధంగా మెదక్, హవేలీ గన్పూర్ మండలం వరకు ఇవన్నీ కూడా పూర్తి చేసి రైతుల యొక్క ఆకాంక్షల్ని నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా హల్దీ మీద కూడా మనకు 28 చెక్ డ్యాంలు ఉన్నాయి. ఇప్పుడు కొండపోచమ్మ సాగర్ కు నీళ్లు రావడం ద్వారా కొండపోచమ్మ సాగర్ నుంచి హల్దీ ప్రాజెక్టులోకి నీళ్లు వదిలితే ఈ హల్దీ చెక్ డ్యాంలన్నీ కూడా ఇప్పుడు ఈ వేసవి కాలంలో రాబోయే వర్షాకాలం లోపే ఇవన్నీ నింపడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం మేరకు సమగ్ర వ్యవసాయ విధానం, ప్రత్యామ్నాయ పంటలు, లాభదాయక సాగుపై ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయిన్పల్లి వినోద్ కుమార్, రైతు బంధు సమితి అధ్యక్షులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల మీదనే అత్యధిక శాతం ప్రజలు ఉపాధి పొందగలుగుతున్నారని వ్యాఖ్యానించారు. సాగునీరు, రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంటు పథకాలు, ధాన్యం సేకరణతో తెలంగాణ రైతులలో ఆత్మవిశ్వాసం పెరిగిందని అన్నారు. మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను రైతులు సమగ్రంగా వినియోగించుకుంటున్నారని తెలిపారు. కాళేశ్వరం రాకతో యాసంగిలో 40 లక్షల ఎకరాల్లో వరి సాగైందని అన్నారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి శ్రీ జనార్దన్ రెడ్డి గారు, గౌరవ విశ్వవిద్యాలయ ఉపకులపతి శ్రీ డాక్టర్ ప్రవీణరావు గారు, గౌరవ రైతు బంధు రాష్ట్ర చైర్మన్ శ్రీ పల్లా రాజేశ్వర రెడ్డి గారు, గౌరవ ఉత్తరాభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ గుణపాల కోటేశ్వరరావు గారు, గౌరవ ఆయిల్ ఫెడ్ చైర్మన్ శ్రీ రామకృష్ణారెడ్డి గారు, గౌరవ ఎండి ఆయిల్ ఫెడ్ శ్రీమతి నిర్మల గారు, గౌరవ ఎండి సీడ్స్ కార్పొరేషన్ శ్రీ డాక్టర్ కేశవ్ గారు, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన వ్యవసాయ అనుబంధానికి రిలీజ్ అయి ఉన్నటువంటి ఉన్నతాధికారులు, ఫుడ్ డైరెక్టర్ గారు, అదేవిధంగా ఇతర ఈ సమావేశానికి వచ్చినటువంటి ఆహ్వానితులకందరికీ నమస్కారం. నేను ప్రత్యేకంగా శ్రీ మల్లెపల్లి లక్ష్మయ్య గారిని ఆహ్వానించడం జరిగింది. సీనియర్ జర్నలిస్ట్, వారు బుద్ధ ప్రాజెక్టు ప్రత్యేకంగా నియమించబడినటువంటి బాధ్యులు. వారిని నేను ప్రత్యేకంగా ఆహ్వానించడానికి ఉన్నటువంటి కారణం ఏంటంటే, ఈ దఫా తెలంగాణ ఉద్యమం కేసీఆర్ అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో యాచకులకు, నిరాశ్రయులకు, పేదలకు ప్రైవేటు టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి చేతుల మీదుగా భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కదిరి పట్టణ అధ్యక్షుడు కెఎస్ బహుద్దీన్, ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ సభ్యులు జుబేర్, కృష్ణమూర్తి, మస్తాన్, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. పంపించా నా దగ్గరికి, నేను రానే సార్. మరి విజృంభిస్తున్న సందర్భంగా దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు లాక్డౌన్ విధించిన సందర్భంగా లాక్డౌన్ విధించిన కారణంగా ఎంతోమంది నిరాశలు విశ్వకు గురవుతున్నారు. పూట గడవడం చాలా ఇబ్బందిగా మారింది. ఈ లాక్డౌన్ విధించడం వల్ల ఎంతో నిరాశమైనటువంటి వ్యక్తులకి మేము ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం అనేటువంటిది నిర్వహిస్తున్నాము. లాక్డౌన్ అనేటువంటిది విధించడం చాలా శ్రేయస్కరమైనటువంటి విషయం. ఎందుకంటే ప్రపంచ దేశాల అగ్రరాజ్యాలు అయినటువంటి బ్రిటన్, అమెరికా లాంటి దేశాలే ఈ కరోనా వల్ల గడగడలాడుతున్నాయి. ఎందుకంటే అక్కడ హెలికాప్టర్, అంబులెన్స్ ఫెసిలిటీ ఉన్నటువంటి దేశాలు కూడా ఈ కరోనాని కట్టడి చేయలేకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అలాంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారు ఈ ముందుగా లాక్డౌన్ ప్రకటించి మనకు ఎంతగానో మేలు చేసినటువంటి దాదాపు మనం కట్టడి చేసాము. అదేవిధంగా మన రాష్ట్ర విషయానికి వచ్చినట్లయితే దాదాపు
టెస్టింగ్ కేవలం మన ఎమ్మెల్యే గారి చొరవే. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఆర్డర్స్ ఇస్తూ ఎంఆర్ఓ గారికి కానివ్వండి, కమిషనర్ గారికి కానివ్వండి, వైద్యులకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్కి కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ప్రతి నిమిషము ప్రతి క్షణము ప్రజల గురించి ఆలోచిస్తూ ప్రజల యొక్క శ్రేయస్సు చూస్తూ ముందుకు వెళ్తున్నటువంటి మన కదిరి ఎమ్మెల్యే గారికి మా ప్రైవేట్ టీచర్ల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా మన పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రతి ఒక్కరికి కూడా మన ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి లీడర్ కూడా బాగా కష్టపడుతున్నారు. ఇదే విధంగా కష్టపడి మన యొక్క కదిరి గ్రీన్ జోన్ని ఇలాగే ఉండేటట్టుగా చేస్తారని, మరింత కాలం ఈ గ్రీన్ జోన్లోనే మనం ఉన్నట్లయితే ఈ కరోనా నుండి దాదాపు మనము బయటపడినట్టు డిపార్ట్మెంట్కి ప్రతి ఒక్కరికి కూడా మన ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి లీడర్ కూడా బాగా కష్టపడుతున్నారు. ఇదే విధంగా కష్టపడి మన యొక్క కదిరి గ్రీన్ జోన్ని ఇలాగే ఉండేటట్టుగా చేస్తారని, మరింత కాలం ఈ గ్రీన్ జోన్లోనే మనం ఉన్నట్లయితే ఈ కరోనా నుండి దాదాపు మనము బయటపడినట్టే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ లాక్డౌన్ నియమ నిబంధనలు పాటిస్తూ పరిశుభ్రతను పాటిస్తారని భావిస్తూ సెలవు చేస్తుంటాను. నా ప్రత్యేక ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి. ఈ పట్టణానికి సంబంధించినటువంటి ప్రైవేటు ఉపాధ్యాయులంతా కూడా సంఘం తరఫున గత నెల రోజులుగా 30 రోజులుగా ఏప్రిల్ 1వ తారీఖున మొదలుపెట్టి ఈరోజు మే 1వ తారీఖు దాదాపుగా 30 రోజుల నుంచి కూడా ప్రతిరోజు 100 మంది పైచలకు నిరాశ్రయులకి భోజనం సరఫరా చేయడం జరుగుతుంది. సూర్యాపేటలో కూరగాయల కేంద్రాలను వికేంద్రీకరణ జరపాలని మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశించారు. కరోనా వైరస్ నేపథ్యంలో భాగంగా సంభవించిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కొత్తగా మరో 10 మార్కెట్లను ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను గుర్తించాలని ఆయన కోరారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కరోనా వైరస్ కట్టడిలో అధికార యంత్రాంగం తీసుకున్న చర్యలను అభినందించారు. వైరస్ ప్రబలకుండా డ్రోన్ల ద్వారా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలతోనే పరిస్థితి అదుపులోకి వచ్చిందని అన్నారు. సూర్యాపేటలో మనం ఏదైతే లాక్డౌన్ నిబంధనలు అమలు చేస్తూ ఉన్నామో, ప్రత్యేకించి కొన్ని కేసులు ఎక్కువ నమోదైన ప్రాంతం మార్కెట్ ఏరియాలో రెడ్ జోన్గా రాత్రి పగలు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఇదే సందర్భంలో ఇంకా ఇళ్ళ పైభాగంలో చిన్న చిన్న సందులలో అంతటి కూడా ఈ హైపోక్లోరైడ్ ఏదైతే ఉందో ఈ ద్రావకాన్ని పిచికారీ చేయడానికి మామూలుగా ఇప్పుడు మనం ట్రాక్టర్ల ద్వారా ఇతర పద్ధతుల్లో ఇప్పటివరకు పిచికారీ చేస్తూ ఉన్నాం రోడ్లపైన. ప్రత్యేకించి ఈ కరోనా వైరస్ సోకిన వారి ఇళ్లల్లో ఆ చుట్టుపక్కల ఇళ్లలో కూడా లోపల వైపు సిబ్బంది వెళ్ళి ఇది పిచికారీ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు డ్రోన్ కెమెరా తెప్పించి డ్రోన్ కెమెరా ద్వారా ఆ ప్రాంతాల్లో ఇండ్ల పైనుంచి కూడా మొత్తం ప్రతి ఇంటికి కూడా పైనుంచి చిన్న సందులో కూడా ఈ ద్రావకాన్ని పిచికారీ చేయడానికి డ్రోన్ కెమెరాని మనం వినియోగించడం జరుగుతూ ఉంది. అంటే మనం ఈ కరోనాను నివారించడానికి నిరోధించడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకుంటున్నాం. ఏ ఒక్క చోట కూడా లోపం రాకుండా చేయవలసిన ప్రయత్నం అంతా మనం చేస్తూ ఉన్నాం.
ప్రజలు కూడా ఎవరు కూడా భయపడే పని ఏం లేదు. మన అదృష్టవశాత్తు గత 11 రోజులుగా ఒక కేసు కూడా నమోదు కాలేదు. పెద్దపల్లి జిల్లా మంతని మండలంలోని దుబ్బపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు సర్పంచ్ నరేష్ రావు మజ్జిగ నిమ్మరసం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు పాల్గొన్నారు. విజృంభిస్తున్న సమయంలో లాక్డౌన్ ప్రకటించినందున గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజలందరూ ఎటువంటి పని లేక ఇబ్బంది పడుతున్న సమయంలో ఉపాధి హామీ పనులు చేపట్టడం చాలా మంచి పరిణామంగా ఉన్నది. ఇప్పుడు మా మండల జిల్లా అధికారుల ఆదేశాల అనుసారం మా కొండపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 24 గ్రూపులకు సంబంధించి 470 మంది లేబర్ తోటి మేము ఈ ట్రంచ్ వర్క్. అందరికీ నమస్కారము. ఈరోజు కొండ్రపోలు గ్రామంలో ఉపాధి హామీ కల్పిస్తున్నందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. ఉపాధి హామీ పనుల కింద కరోనా అటువంటి సమయంలో కూడా మా ఊరి జనము సాయం చేస్తున్నందుకు, నాకు సహాయపడుతున్నందుకు అందుకు చాలా గర్వకారంగా ఉంది. ఈ గట్టుయే కాకుండా ఇక్కడ నుంచి రేపు సోమవారం నుంచి చెరువు కాలువలు వాటికి తీర్మానం అయినవి, ఊరు పొలాలు ల్యాండ్ డెవలప్మెంట్కి ప్లస్ ఎన్ఎస్పి కాలువకు అయితేంది, వీటికి తీర్మానాలు పెట్టినాము. రేపు మండే నుంచి గ్రూపులు 24 గ్రూపులు ఉన్న ఈ కొండ్రపోల్లో ప్రజెంట్ 474 మంది రోజు హాజరవుతున్నారు. వీళ్ళని 2 విభాగాలుగా చీల్చి ఎన్ఎస్పి కాలువకు సగము. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో మొత్తం 54 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే అజ్మిరా రేఖా శ్యామ్నాయక్ క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి సాదీ ముబారక్ చెక్కులను అందించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఆశ్రమ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న 8 మంది కరోనా బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. వారిలో 4 పెనుకొండ, 2 ఏలూరు, ఆకివీడు, గుండుగోలనుకు చెందినవారుగా అధికారులు తెలిపారు. గతంలో 11 మంది డిశ్చార్జ్ కాగా మరో 8 మందితో జిల్లాలో కోలుకున్న వారు 19 మందికి చేరింది. మొత్తం 56 పాజిటివ్ కేసుల్లో ఇంకా 37 యాక్టివ్ కేసులున్నాయి. ఈరోజు ఆశ్రమ హాస్పిటల్లో కోవిడ్ హాస్పిటల్ నుంచి కోలుకొని 7గురిని డిశ్చార్జ్ చేస్తున్నాం. నిన్న 8 మందిని డిశ్చార్జ్ చేస్తాం. మొత్తంగా 15 మందిని పూర్తి ఆరోగ్యంతో ఇంటికి పంపిస్తుండడం జరుగుతుందండి. ఇంకా ఇక్కడ 21 మంది పాజిటివ్ పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా ఆరోగ్యంగా, వాళ్ళకు కూడా ఈ నెగిటివ్ రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. 14వ రోజు 15వ రోజు నెగిటివ్ రిపోర్ట్స్ రాగానే వీళ్ళని కూడా ఇక్కడ నుంచి డిశ్చార్జ్ చేస్తాం. తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరంలో జిల్లా పరిషత్ హైస్కూల్లో ఎస్టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు 400 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు, శానిటైజర్లు, కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పాల్గొన్నారు. ఇచ్చేయండి మేడం. వచ్చి వెళ్ళత్రి తీసుకున్నాం. ఓకే అండి, ఓకే అండి, వచ్చాను.
మరి ఎంతో మంది ఎన్ని ఇబ్బందులు పడినా మరి మన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు నిత్యావసర వస్తువులు కూరగాయలు మరి పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం కూడా మరి ఇంటికి 1000 రూపాయలు 2 పర్యాయాలు ఉచిత రేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ని ఇబ్బందులు ఉన్న మరి సీఎం గారు మనకి పెన్షన్లు కానీ మరి ఇవన్నీ కూడా ఏ సంక్షేమ పథకం కూడా వదిలిపెట్టకుండా అన్నీ కూడా ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మరి నిత్యావసర వస్తువులు కానీ కూరగాయలు కానీ ఎక్కడ రేట్లు పెరగకుండా మరి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి మరి ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడలేని పరిస్థితుల్లో మరి ఈవేళ మనందరినీ కూడా రక్షించే విధంగా మరి హెల్త్ డిపార్ట్మెంట్ వారు కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానివ్వండి, ప్రతి ఒక్కరూ వాళ్ళు చేసిన కృషికి మనందరం అభినందించాలి. దానిలో భాగంగా మరి ఎస్టీయు మరి వ్యవస్థ మరి అది మీరందరూ పూర్తి సహాయ సహకారాలతోటి మరందరూ ఐకమత్యంగా ఉండి మరి వీరు మరి 1,25,000 శానిటైజర్స్ మరి నిత్యావసర వస్తువులు కూడా మరి పంపిణీ చేయటం. ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో కర్నూలు జిల్లా ఆదోని బళ్ళారి వెళ్లే దారిలో జింకలు గుంపులుగా బయటకు వచ్చాయి. వందల సంఖ్యలో జింకలు రోడ్డు మీదుగా పరుగులు పెడుతున్న దృశ్యం కన్నుల విందుగా ఉంది. కృష్ణా జిల్లా నూజివీడులో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. నూజివీడు పట్టణం గాంధీనగర్ కి చెందిన వ్యక్తికి కరోనా సోకటంతో సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కర్ఫ్యూను మరో 24 గంటలు పొడిగించారు. అనంతరం సబ్ కలెక్టర్ మాట్లాడుతూ మొత్తం నూజివీడు పట్టణంలో 5 కరోనా కేసులు నమోదయ్యాయని, దీంతో నూజివీడు నుండి విజయవాడకు రవాణా పూర్తిగా నిషేధించామని అన్నారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ ఆదేశాల మేరకు నూజివీడు డీఎస్పీ బి శ్రీనివాసులు విజయవాడ టు నూజివీడు మధ్య చెక్ పోస్టులు ఏర్పాటు చేసి రాకపోకలు పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. నమస్కారం. నూజివీడ్ మున్సిపల్ ఏరియాలో 5 కేసు రావడం వల్ల ఈ లాక్డౌన్ ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది ఒక డేకి. దీంట్లో పబ్లిక్లో కూడా ఒకటి అవేర్నెస్ ఉండాలి. ఏదో ఒకటి మీరు బయట నుంచి మన మీ ఇంటికి తీసుకోక ముందుగా ఆ థింగ్కి ఆ వస్తువుకి మీరు మంచిగా వాష్ చేసి వీలైన వరకు సన్లైట్లో పెట్టి అట్లీస్ట్ 3 to 4 hours సన్లైట్లో పెట్టి, అలాగే వీలైన వరకు మన బ్లీచింగ్ పౌడర్ అలాగే హైపోక్లోరైడ్ సొల్యూషన్తోనే వాష్ చేసి అప్పుడు మీరు ఇంటికి తీసుకుంటే బెటర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాల్ ప్యాకెట్ ఉంది అనుకోండి, ఆ పాల్ ప్యాకెట్ వీలైన వరకు మంచిగా వాష్ చేసి ఒక డెటాల్ సొల్యూషన్ లేకపోతే బ్లీచింగ్ సొల్యూషన్ పాల్ ప్యాకెట్ ఓపెన్ చేయకుండా, అలాగే వీలైన వరకు అదే ప్యాకెట్ సన్లైట్లో పెట్టడం 2-3 hours అప్పుడు మీరు ఇంటికి తీసుకుపోతే ఈ కరోనా వ్యాధి మన చాలా వరకు తగ్గించవచ్చు. అలాగే మీరు కూడా మీ ఇంటికి వెళ్ళక ముందు మంచిగా హ్యాండ్ వాష్ చేసి ఒక 7 steps హ్యాండ్ వాష్ పూర్తిగా 20 seconds వరకు చేసి, అలాగే మీ బట్టలు బయటనే వదిలేసి అది కూడా డెటాల్ సొల్యూషన్లో వాష్ చేసి అప్పుడు మీరు ఇంటికి వెళ్ళి స్నానం చేసి మీ నార్మల్ పని చేస్తే చాలా వరకు ఈ కరోనా వ్యాధి మీరు తగ్గించవచ్చు. అలాగే మీ ఇంటిలో ఉన్న ముసవాళ్ళు ప్లస్ కోమార్బిడ్ అంటే ఏదో ఒకటి వాళ్ళకి డిసీజ్ ఉంటే వాళ్ళకి కూడా ఒక ఐసోలేషన్ రూమ్ మీ ఇంట్లోనే పెట్టి మీరు ఈ చర్యలు తీసుకుంటే చాలా వరకు మనం ఈ కరోనా డిసీజ్ స్ప్రెడ్ అవ్వకుండా మనం మన పని సరిగా చేయవచ్చు. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెదక్ జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన. మంజీర మీద చెక్ డ్యాంలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశాలు. సమగ్ర వ్యవసాయ విధానంపై మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమావేశం. సంక్షేమ పథకాలతో రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని వ్యాఖ్య. సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష. కూరగాయల కేంద్రాలను వికేంద్రీకరించాలని అధికారులకు ఆదేశాలు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం. श्री कन्यका माता कामित वरदाता శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా యావత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య బంధువులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ కొటికి విఠల్ నంబర్ 1 చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఆఫ్ ది కంట్రీ, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. లీలా వినోదిని త్రిభువన పాలిని లీలా వినోదిని దీన జనావన దివ్య కరుణి